ఇండియాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. గన్నవరంలో జనసంద్రం ఏప్రిల్ 13 తనపై జరిగిన దాడి తర్వాత సీఎం జగన్ తన యాత్రను ప్రారంభిస్తుండగా కృష్ణా జిల్లా గన్నవరంలో ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా పెద్ద ఎత్తున జనం వచ్చారు. మైలవరంలో టీడీపీ పార్టీ బీసీల నేతల ఆత్మీయ సమావేశం టీడీపీ జనసేన బీజేపీ సీనియర్ నాయకులు కొల్లు రవీంద్ర కేఎస్ఎన్ చిన్ని పాల్గొన్నారు. అతని బ్యాగ్ లో ఉన్నటువంటి కాళ్ళు చేతులు కట్టేసి ఆ పుస్తకాలు తీసి నోట్లో కొక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కేసు లేకుండా చేయాలని ప్రయత్నాలు చేయటం. ఒకటి కాదు రెండు కాదు, మొన్న చూసాం ఒక చేనేత వర్గానికి చెందినటువంటి మన కడప జిల్లాలో సుబ్బయ్య అని చెప్పి కడప జిల్లాలో ఒక వ్యక్తి 3 ఎకరాల పొలం ఉంది. ఆ 3 ఎకరాలకి చేనేతలో అప్పు అయిపోయాడు. సరే అమ్మేసి ఆ అప్పు కట్టేసి కొంత ఆడపిల్లలు పెళ్లి చేయాలనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పొలం అతని పేర్లు లేదు. ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు మార్చేశారు. ఇక అది చూసి తట్టుకోలేక అప్పులు చేసి మళ్ళీ ఎంఆర్ఓకి లంచాలు ఇచ్చుకున్న పని అవ్వలేదని చెప్పి చివరికి విసుగు చెంది రైలు కింద తొగలకాయ పెట్టి చనిపోయాడు. ఇంటి దగ్గర తల్లి, ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్య, కూతురు, ఒక కూతురు హైదరాబాద్లో ఉంది. ఈ సంఘటన చూసి వాళ్ళిద్దరూ ఊరేసి చచ్చిపోయారు. ఇద్దరు ఇంట్లో నెల రోజులు కూడా కాలేదు ఆ కార్యక్రమాలు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మనం ఏం చేయాలో ఒక్కసారి ప్రతి ఒక్క బీసీ సోదరుడు గుండెల మీద చేసుకుని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత కుట్రలతో రాబోతున్నారు. కొత్తగా ఒక స్టోరీ మొదలుపెట్టారు. నాన్న పులికథ అంటే మా నాన్న రిలయన్స్ వారి వల్ల చనిపోయారు అని ఒక స్టోరీ చెప్పాడు. మళ్ళీ అదే రిలయన్స్ వారికి ఎంపీ పదవి ఇచ్చాడు. తర్వాత మా బాబాయి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్య చేశారన్నారు. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు చేర్చారు. ఇది ఇతని కుట్రే అని. మొన్న ఎలక్షన్స్ ముందు కోడికత్త అన్నాడు. కోడికత్త కూడా ఇవాళ చేసింది ఏంటంటే అది కూడా ఒక బూటకం అని. నిన్న విజయవాడలో మళ్ళీ గొలకరాయి స్టోరీ మొదలుపెట్టాడు. గొలకరాయి స్టోరీ తెలుసా మీకు? ఒక గొలకరాయి మేల వేసుకుని ఆ గొలకరాయి మనం విసిరామంట. చుట్టూ పోలీసులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు రాళ్ళు ఇసిరారో పూలు ఇసిరారో మనం ఒక్కరికి తెలియదు. కానీ ఈ గొలకరాయి స్టోరీ మళ్ళీ ఎలక్షన్కి సిద్ధమైంది. కాబట్టి ఒక్కడి గుర్తుంచుకో జగన్, నీ కథలు ప్రజలు వినటం మానేశారు. ముఖ్యంగా మా బీసీ సోదరులు అయితే మొత్తం నిన్ను నమ్మడమే మానేశారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారిని కూడా అదే కోరుతున్నాం. కానీ ఒక్కళ్ళు స్పందించట్లేదు. కరెంటు కూడా తీశారు. ఆ గొలకరాయి పడినప్పుడు 2 సార్లు కరెంటు కూడా పోయింది. అది కూడా ఒక పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి నోటీసు, వాళ్ళకి ఆదేశాలు అందని కరెంట్ ఆపేమంటున్నారు. కాబట్టి ఇవాళ CCTV ఫుటేజ్ కూడా లేదని చెబుతున్నారు. కొత్త స్టోరీ స్టార్ట్ అయినాయి. ఇటువంటివన్నీ నమ్మొద్దు. 18 నుండి జరగనున్న నామినేషన్స్ ప్రక్రియలోని తాము పోషించవలసిన పాత్రను జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ వివరించారు. ఎవరినైనా ఎదుర్కోగలరు. టీం అంతా ఒక ఒపీనియన్
సీనియర్ ఆఫీసర్ని ఒకరు చెక్ చేశారు, ఒక టీం. ఆ టీం మొత్తానికి ఇంక్లూడింగ్ కలెక్టర్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినప్పుడు ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్న సీనియర్ ఆఫీసర్ ఎంబరాజింగ్ ఫీల్ అయ్యాడు. టీం అంతా ఒకే మాట మీద. సో కాబట్టి దట్ ఈస్ ద టీమ్ స్ట్రెంత్. సో అందుకే మీరు కలెక్టివ్గా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీద నుంచి ప్రోయాక్టివ్గా ఉండాలి. ప్రోయాక్టివ్గా అంటే కొత్త సమస్యలు క్రియేట్ చేసేటట్టు కాదు, అదొక్కటి చిన్న హద్దు పెట్టుకొని పనిచేస్తే చాలా మంచిది. సో పర్మిషన్స్ ఐఎమ్ సెండింగ్ బ్లాంకెట్ సిగ్నల్ టు పోలీస్, ఎంసీసీ టీమ్స్, అదర్ టీమ్స్. వీఆర్ హియర్ టు రెగ్యులేట్ అనే పదం కూడా వాడను. కోఆర్డినేట్ పొలిటికల్ క్యాంపెయిన్, నాట్ రెగ్యులేట్, నాట్ రెస్ట్రిక్ట్. ఈవెన్ ఐఎమ్ నాట్ యూజింగ్ ద వర్డ్ రెగ్యులేట్. రెగ్యులేట్ అంటే ఏంటి? కండిషన్లు పెట్టడం. 30 మందితో రండి, 20 మందితో రండి, 10 మందితో రండి, బస్సు ఇంత సైజ్. మైలవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ ఎస్సీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు. ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు ముఖ్య అతిథులుగా రావుల కిషోర్, ఎంపీ నందిగా సురేష్ పాల్గొన్నారు. ప్రతి ఒక్క దళిత వ్యక్తి మీద ప్రజాప్రతినిధులే కానీ, నాయకులే కానీ, అంబేద్కర్ వాదులే కానీ, జగజ్జీవన్ రామ్ గారి శిష్యులే కానీ, రాజశేఖర రెడ్డి గారి యొక్క అనుచరులే కానీ ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గెలుపు ముఖ్యం కాదు. ఆల్రెడీ ఆయన గెలిచాడు, ఎమ్మెల్యేగా ప్రకటించుకోవచ్చు. అత్యధిక మెజార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో చెప్పుకోవాలి. మైలవరంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, మైలవరంలో ఉన్నటువంటి దళిత నాయకులు, మైలవరంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా అగ్రవర్ణ పేదలతో సహా ఒక బీసీ అభ్యర్థిని హంగబలం, హంగు ఆర్భాటాలు లేకుండా, ఏదో వందల వేల కోట్లు లేకుండా ఒక సామాన్య జడ్పీటీసీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందో ఆ సంకల్పాన్ని, ఆయన యొక్క ఆశయాన్ని మనం అందరం కలిసి సాధించుకుని అత్యధిక మెజారిటీతో తిరుపతిరావు గారిని మనం గెలిపించుకోవాల్సిందిగా నేను మీ అందరినీ ప్రార్థిస్తూ, మీరందరూ క్షమిస్తే నేను మమ్మల్ని ఆహ్వానించిన మా అన్న తిరుపతిరావు అన్నకి, అలాగనే వేదిక మీద ఉన్న నాయకులందరికీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ నాయకులందరికీ కూడా నా ఎదురుగున్న నా సహచరులందరికీ నమస్కరిస్తూ, ఎన్నడూ లేని విధంగా మైలారం నియోజకవర్గం అంటే డబ్బులున్న వాళ్ళకి మాత్రమే అడ్డాగా మారిన సందర్భాల్లో అవసరం లేదు, మా పేదోడిని కూడా పోటీ చేపిస్తాం, మా బీసీని కూడా నిలబెడతాం, దానికి మా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు అండగా ఉంటారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి కూడా చెప్పిన నినాదం అనేది మనందరం కూడా మర్చిపోకూడదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, తిరుపతిరావున్న గెలిస్తే మనందరం గెలిచినట్టే, కానీ తిరుపతిరావున్న ఓడిపోతే మనందరం ఓడిపోయిన వాళ్ళు అవుతాం. తనకు సానుభూతి మాత్రం ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం ఎక్కడైనా అవకాశం మన పేదాడికి కల్పిస్తే పేదాళ్ళందరూ పడి అతన్ని గెలిపిస్తారా బాబు అనే నమ్మకం మాత్రం మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికి పందల చర్య అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ అభివర్ణించారు. మీ అయ్యి ఎట్లా ట్వీట్ పెట్టాడయ్యా? దాడిని ఖండిస్తూ ట్వీట్ ఎట్లా చేశాడు? ఈ లోకేష్ అనేవాడు అలా అయినాడు కాదు. ఈ రోజున ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఓ పక్కన ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి, పక్కనే ఉన్న రాష్ట్ర స్టాలిన్ గారి దగ్గర నుంచి, మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారే. అందరూ కూడా ఇటువంటి దుశ్చర్య జరగకూడదు, ముఖ్యమంత్రి మీద ఈ విధంగా దాడి చేయటం ఏంటి అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉన్నారే. ఈ పరిస్థితుల్లో ఒకడేమో అడేవడో దున్నపోతులాగా ఉన్నాడు, ఆడేవాడు అచ్చినాయుడు అన్నాడు, కోడికత్తి 1 అంట, ఇది 2 అంట. మరి మీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు ట్వీట్ చేశాడు బాబు? నువ్వేమో రాష్ట్రానికి అధ్యక్షుడివి, మీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించాడు? పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ దుర్మార్గమైన క్రీడ, మీ రాక్షస క్రీడ.
జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఎవరు ఏం చేయలేడు. ఈరోజు చెప్తా ఉన్నాం, ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కాదు 30 మంది కలిసి వచ్చిన వన్ సైడ్ వార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. జగన్ అన్న మరలా బ్రహ్మాండమైన మెజార్టీ, అంటే మేము ఊహించని మెజార్టీ కూడా వస్తుంది. 151 స్థానాలు 2019, దాన్ని బీట్ చేసుకుని 175 స్థానాల వరకు కూడా వెళ్ళబోతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో చావు దెబ్బ తినబోతా ఉన్నారు. ఆఖరికి కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడు కుదేలైపోతా ఉన్నాడు, కుప్ప కూలిపోతాడు. ఇటువంటి దుర్మార్గం పనికిరాదు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నాయకుడు నువ్వేం అడగాల? మేము అమ్మఒడి ఇస్తా ఉన్నాం, ఆ అమ్మఒడిలో 1, 2, 3, 4, 10 మందో ఆగిపోయింటే చెప్పు. 31 లక్షల మందికి అక్క చెల్లెలు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 10,000 మంది 20,000 మంది ఉంటే నీ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాకు ఇవ్వు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, కానీ జగనన్న మీద దాడి చేయటం ఏంటి బాబు? దుర్మార్గులు కదా మీరు. అందుకే కాలగర్భంలో కలిసిపోతారు. రేపు ఎన్నికల తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు, ఈ చంద్రబాబు నాయుడు ఉండడు, ఈ జనసేన ఉండదు, ఈ పవన్ కళ్యాణ్ ఉండదు. సాప దిందుకొని సర్దుకొని పలాయనం చిత్తగించాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. రేపు జరిగేది ఇది, వీళ్ళు చేసే దుర్మార్గం. ఇబ్రహీంపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రెవెన్యూ అధికారులు చిలకలు బిక్స్ కంపెనీ వారి సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు. సార్ రండి సార్, తాగండి మీరు తాగండి సార్. రండి సార్, ఫోటో దిగుదాం అందరం. సార్ దీది గారు, నాకు ఇస్తున్నట్టు నేను మీకు ఇస్తున్నట్టు ఏదో ఒకటి ఫోటో దిగుదాం పట్టండి. సార్ దీది గారు, అమ్మాయి ఇదిగోరా దీది గారు. సార్ వెళ్ళిపోయారా? నీవన్నీ ఇదే నా పని. ఏం మేము తాగలేదు ఇంతకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.